అల్వల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి ఆధ్వర్యంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు తోడుగా తెలంగాణ సర్కారు ఉందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పేదింటి ఆడబిడ్డలకు పుట్టింటి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి కార్యకలాపాలను కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందంటూ ప్రజలకు తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించేందుకు తామిప్పుడు ముందుంటున్నామని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు. ఈరోజు అల్వాల్లోని మన ఎమ్మెల్యే కనకారెడ్డి ఇంట్లో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది. కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటామని అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో మా కేసీఆర్ గారు మాకు ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఉండి ముందుకు వచ్చి మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకాలు ఏదైతే కేసీఆర్ గారు ఇస్తున్నారో ఇంటింటికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఇంటికి తండ్రిగా, అన్నగా, మేనమామలాగా ఈ చెక్కులు 75,000 అంటే చిన్న విషయం కాదు. పెళ్లిళ్ళు చేయాలంటేనే చాలా బాధపడే వాళ్ళు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు సంతోషంగా చెప్పుకుంటున్నారు. మా ఇంటికి ఒక అన్న ఉన్నారు, 75,000 అంటే చిన్న విషయం కాదనేసి ఆడపిల్లలకు అందరూ ప్రతి ఒక్క ఆడపిల్ల రుణపడి ఉంటుంది కేసీఆర్ గారికి. ఈ చెక్కులు ఏదైతే ఇస్తున్నామో ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం కార్పొరేటర్స్ ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాము, అన్ని పనులు చేస్తామని. ఈరోజు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అల్వాల్ సర్కుల్ కానీ మల్కాజ్గిరి సర్కుల్ కానీ మా కార్పొరేటర్ల ప్రోద్బలంతో ఇలా సీఎం గారు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా 75,000 ఇలా ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల పుడితే 75,000 కేసీఆర్ గారు గుర్తింపిచ్చి ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏది కానీ ఇంకా ముందు కూడా ఇట్లనే కార్పొరేటర్లు మేమందరం కలిసి ప్రజా సేవ చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తాము. ఇంకోటి ఒక ఆడపిల్ల పుడితే కూడా మనకు ఒకప్పుడు అనుకునే వాళ్ళు ఎందుకు పుట్టింది ఆడపిల్ల అని. నా పెళ్లి నేను చెప్తున్నా 30,000 నా పెళ్లి అయింది ఆ రోజులలో. ఇలా 75,000 మన కేసీఆర్ గారి గురించి మేము ఎల్లవేళలా కృషి చేస్తాము. మీకు ఇంకా ఏ పనులున్నా కానీ మేము చేపిస్తాము.